వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఒక రాష్ట్రంలో అధికారం మారినప్పుడు కేవలం రాజకీయాలు మాత్రమే మారవు. కొన్నిసార్లు విద్యార్థులు చదువుకునే చరిత్ర కూడా మారుతుంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో సరిగ్గా ఇదే జరుగుతుంది. గతంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పాఠ్య పుస్తకాల్లో చేర్చిన ఒక కీలకమైన అధ్యయనాన్ని తీసేయాలని, ఆ స్థానంలో దేశ చరిత్రను మలుపు తిప్పిన ఒక గొప్ప మహానుభావుడి కథను చేర్చాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించుకుంది. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు ఒక సంచలన ప్రతిపాదనను సిలబస్ కమిటీ ముందుకు తెచ్చారు. రాబోయే విద్యా సంవత్సరం నుండి పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జీవిత చరిత్రను బోధించాలని, ఆ సమయంలో టాటా నానో ఫ్యాక్టరీని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టిన సింగూరు భూసేకరణ ఉద్యమ చరిత్రను సిలబస్ నుండి పూర్తిగా తొలగించాలని ఆయన స్పష్టం చేశారు. అసలు సువేందు అధికారి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? సింగూరు చాప్టర్ ను ఎందుకు వద్దంటున్నారు? ఈ మార్పుల వల్ల బెంగాల్ రాజకీయాల్లో ఎలాంటి భూకంపం రాబోతుంది? పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఒక పెద్ద ప్రతిపాదనతో ముందుకొచ్చారు. బెంగాల్ పాఠశాలల సిలబస్ లో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జీవిత చరిత్రను చేర్చాలని ఆయన సూచించారు. దేశ విభజన సమయంలో బెంగాల్ ను కాపాడటంలో శ్యామప్రసాద్ ముఖర్జీ పాత్ర అద్భుతమైనది, అనిర్వచనీయమైనది. ఆయన వారసత్వాన్ని, ఆయన చేసిన కృషిని నేటి యువ తరానికి అందించాలనేదే ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు దారితీస్తుంది. సుదీర్ఘ కాలం పాటు తృణమూల్ కాంగ్రెస్ పాలనలో ఉన్న బెంగాల్లో ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి మార్పులు సహజమే అయినప్పటికీ ఇది ఒక చారిత్రక సంస్కరణగా భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన రాష్ట్రంలోని విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, సామాన్య ప్రజల మధ్య విస్తృత చర్చకు దారితీస్తుంది. బెంగాల్ సంస్కృతి చరిత్రలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన దేశానికి చేసిన సేవలను పాఠ్యాంశాల్లో చేర్చడం ద్వారా భవిష్యత్ తరాలకు గొప్ప స్ఫూర్తిని అందించాలనేది ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆకాంక్ష. 1950ల ప్రారంభంలో ఆయన జనసంఘ్ ను స్థాపించారు. బెంగాల్ ను పాకిస్తాన్ లోకి కలపకుండా అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన దార్శనికత, ధైర్యం లేకపోయి ఉంటే బెంగాల్ చరిత్ర ఈ రోజు మనం చూస్తున్న విధంగా ఉండేది కాదు. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ ప్రతిపాదనను అధికారికంగా రాష్ట్ర విద్యాశాఖకు పంపించారు. ఈ విషయమై విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ప్రాథమిక చర్చలు ప్రారంభించారు. విద్యా నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ముఖర్జీ జీవిత చరిత్రను ఏ తరగతి సిలబస్ లో చేర్చాలి, ఎంత లోతుగా బోధించాలి అనే విషయాలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రతిపాదనపై రాజకీయ వర్గాల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి సరైన గౌరవం లభిస్తుందని, ఆయన త్యాగాలను స్మరించుకోవడం తప్పనిసరి అని బీజేపీ నాయకులు చెబుతున్నారు. విపక్ష తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఈ ప్రతిపాదనను విమర్శిస్తుంది. చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తుందని, రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తుంది. మమతా బెనర్జీ స్వయంగా ఈ విషయంలో స్పందించకపోయినా ఆమె పార్టీ నాయకులు మాత్రం బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేవలం రాజకీయ ఉద్దేశాలతోనే ఈ పాఠ్యాంశాల మార్పులు చేస్తున్నారని టీఎంసీ నాయకులు అంటున్నారు. బెంగాల్ ప్రజల ముందు నిజమైన చరిత్రను ఉంచాల్సిన బాధ్యత తమపై ఉందని బీజేపీ చెబుతుంది. శ్యామప్రసాద్ ముఖర్జీ బెంగాల్ కోసం పడిన శ్రమ, ఆయన చేసిన పోరాటాలు భావితరాలకు తెలియజేయడం తమ విధి అని ముఖ్యమంత్రి సువేందు అధికారి స్పష్టం చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిపాదనపై విద్యాశాఖ అధికారులు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, వెస్ట్ బెంగాల్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ నుండి నివేదికలను కోరారు. శ్యామప్రసాద్ ముఖర్జీ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో ఎలా పొందుపరచాలి అనే దానిపై నిపుణుల కమిటీ 1-2 వారాల్లో తమ నివేదికను సమర్పించే అవకాశం ఉంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. బెంగాల్లోని విద్యావేత్తలు, చరిత్రకారులు ఈ అంశంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. కొందరు ఇది సానుకూల పరిణామమని అంటూ ఉంటే, మరికొందరు చరిత్రను నిర్దిష్ట కోణంలో చూపించడం సరైంది కాదని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా సువేందు అధికారి ప్రభుత్వం ఈ ప్రతిపాదనను అమలు చేయడానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఈ అంశంపై విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో గతంలోనూ ఇలాంటి వివాదాలు బెంగాల్ రాజకీయాలను కుదిపివేశాయి. చరిత్ర పాఠ్యాంశాలను మార్చడం, నిర్దిష్ట నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది గత ప్రభుత్వాల హయాంలోనూ చూసాం. అయితే ప్రస్తుతం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందుత్వ భావాజాలానికి ప్రాధాన్యతనిచ్చే నేతల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చడంపై ఎక్కువ దృష్టి సారిస్తోంది. శ్యామప్రసాద్ ముఖర్జీ బెంగాల్లో జాతీయవాదానికి ఒక చిహ్నం.
ఆయన ఆశయాలను సిద్ధాంతాలను యువతరానికి అందించడం ద్వారా భవిష్యత్తులో ఒక బలమైన పునాదిని వేయాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తుంది. ఇది కేవలం విద్యాపరమైన నిర్ణయం కాదని, రాజకీయంగా కూడా దీనికి ప్రాధాన్యత ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ తన పాలనలో రాష్ట్రంలో లౌకికవాదానికి ప్రాధాన్యత ఇచ్చిందని, ఇప్పుడు బీజేపీ హిందుత్వ ఎజెండాతో ముందుకు వస్తుందని విమర్శిస్తున్నారు. ఈ పరిణామాలు రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. బెంగాల్లో అధికార మార్పిడి తర్వాత ఇలాంటి మార్పులు మరింతగా కనిపించే అవకాశం ఉంది.